మధ్య యుద్ధంతో గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. దాదాపు ఏడాదిగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. కానీ పక్కనే ఉన్న అరబ్ దేశాలు మాత్రం గాజాను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ యుద్ధంలో ఇరాన్ జోక్యం చేసుకోవడంతో అరబ్ దేశాలు పాలస్తీనాకు దూరంగా జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అరబ్ దేశాలు ఎందుకు తలదూర్చడం లేదు? పాలస్తీనాకు సపోర్ట్ చేస్తే ఆ దేశాలకు వచ్చే నష్టం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. దాదాపు ఏడాది కాలంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో 43,000 మందికి పైగా పాలస్తీనులు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు గాజా స్ట్రిప్ మొత్తం నాశనమైపోయింది. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. హమాస్ ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది. అయితే ఇజ్రాయెల్ తమపై భీకర దాడులకు పాల్పడుతుంటే పొరుగున ఉన్న అరబ్ దేశాలు తమను ఎందుకు రక్షించలేకపోతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంటే అరబ్ దేశాల్లోని ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడంపై అరబ్ దేశాలలో ఆంక్షలున్నప్పటికీ ఆయా దేశాల ప్రజలు పాలస్తీనియన్లకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే అరబ్ దేశాల స్పందన చాలా నిరాశకు గురిచేస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇజ్రాయెల్ వ్యతిరేకించే దేశాలు ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొస్తున్న ఖతర్, ఈజిప్ట్ వంటి దేశాలు మినహా వేరే దేశాలేవీ పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డం లేదు. ఇజ్రాయెల్ పై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధిస్తూ ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకునేందుకు ఏ అరబ్ దేశం కూడా సాహసం చేయడం లేదు. అరబ్ దేశాలన్నీ తామంతా ఒకే భాష, ఒకే మతం ప్రాతిపదికన ఐక్యంగా ఉంటున్నాయి. కానీ ఈ ప్రాంతంలో యూరోపియన్ వలసవాద ప్రభావం తర్వాత ఈ దేశాల ప్రయోజనాలు కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. మరోవైపు పాలస్తీనా, అరబ్ దేశాల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏం లేవు. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించిన సమయంలో పెద్ద సంఖ్యలో శరణార్థులను అరబ్ దేశాలు స్వాగతించడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. లెబనాన్ అంతర్యుద్ధం, పాలస్తీనా మిలిటెంట్లు, జోర్డాన్ రాచరికం మధ్య వివాదాలతో ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. అనేక దశాబ్దాలుగా అరబ్ దేశాలు ఐక్యంగా ఉండడానికి పాలస్తీనా సమస్య కూడా ఒక కారణంగా ఉంది. పశ్చిమాసియా నుంచి ఐరోపా దేశాలు వెళ్లిపోయినప్పటికీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ఆకాంక్షలు నెరవేర్చే ఒక ఏజెంట్లా ఇజ్రాయెల్ మిగిలిపోయింది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యే ముందు వరకు ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పరచుకునేందుకు సౌదీ అరేబియా ప్రయత్నాలు చేసింది. ఇటీవల నెలకొన్న ఘర్షణలు చూస్తే తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే అరబ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పాలస్తీనియన్లపై సానుభూతి వ్యక్తం చేస్తూ మద్దతుగా ఉన్నామని ఆయా దేశాలు చెబుతున్నప్పటికీ వారి సొంత ప్రయోజనాల ముందు ఈ సెంటిమెంట్స్ నిజం కావని తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్పై అరబ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గాజాలో నిరాశ్రయులైన పాలస్తీనియన్లపై అరబ్ దేశ ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనియన్లకు మద్దతుగా తమ ప్రభుత్వాలు ఏదైనా చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని లేదా కనీసం తమ దేశాల్లోని దౌత్యవేత్తలను బహిష్కరించాలని అరబ్ దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసెస్ ప్రోగ్రాంను ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు మొరాకో, ది అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలను ఇరకాటంలోకి నెట్టాయి. 2017లో ఈ ప్రోగ్రాంను సౌదీ అరేబియా కొనుగోలు చేసింది. అయితే తరువాతి సంవత్సరం ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా కాన్సులేట్లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య తరువాత ఆ సాఫ్ట్వేర్ యాక్సెస్ను రద్దు చేయాల్సి వచ్చింది. కానీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి తిరిగి ఆ సాఫ్ట్వేర్ను పొందారు. ఇరాన్తో హమాస్, హిజ్బుల్లాలు సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఆ సంస్థలపై అరబ్ దేశాలు అనుమానంగా ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ కంటే ఎక్కువ ముప్పు ఇరాన్తోనే ఉంది. ఈ ప్రాంతంలో మతపరంగా చిచ్చు పెట్టేందుకు ఈ ఘర్షణలను ఇరాన్ సాధనంగా వాడుకుంటోంది. అంతేకాని పాలస్తీనాకు మంచి చేయడానికి కాదన్న అమెరికా, ఇజ్రాయెల్ ప్రచారాన్ని అరబ్ దేశాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా ఆందోళన పాలస్తీనా ప్రజల గురించి కాదని, కేవలం ఈ ప్రాంతంలో ఇరాన్ ఆధిపత్యం చలాయిస్తుందేమోనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం హమాస్కు అన్ని రకాలుగా ఇరాన్ సాయం చేస్తోంది. కానీ ఈ గ్రూప్ ఏర్పడిన మొదట్లో అనేక అరబ్ దేశాలతో మంచి సంబంధాలుండేవి. ప్రస్తుతం ఇజ్రాయెల్తో పోరాటం చేసేందుకు హమాస్కు ఆయుధాలు ఇవ్వడానికి అరబ్ దేశాలు నిరాకరిస్తున్నాయి.